తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. అసలు అంతరం మదనం పడాల్సిన అవసరమే ఉండదు. అసలు ఇప్పుడు అలాగే ఉంటదా? వైసీపీ పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ? మాకు తెలియదు సార్. మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. అధికారంలోకి వచ్చింది ఎక్కడ? వైసీపీ ప్రారంభమైంది ఇప్పుడు. ఒక్క విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకోవాలి ఏంటంటే, అధికారం లేనప్పుడు పోయే వారి గురించి ఆలోచించకండి. అంటే నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. అధికారం లేనప్పుడు పోయే వాళ్ళ గురించి ఆలోచించకండి. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ఏసీబీ కేసులు గాని, సిఐడి కేసులు గాని, పోలీసు కేసులు గాని ఎన్ని పెట్టుకున్నా భయపడే ప్రశ్న లేదు. భయపడే వాళ్ళు సర్దుకుంటారు, ధైర్యంగా ఉండేవాళ్ళు నిలబడతారు. నిలబడి పోరాడటం జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. నేనంటే నీకెందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. గివ్ మీ వన్ హగ్. ఊరుకోమ్మా, ఊరుకోరా, వర్క్ నేర్చుకోరా. వదిలిపెట్టరా, వదిలిపెట్టరా రే, వదిలిపెట్టరా. జగన్మోహన్ రెడ్డి గారిని నిర్బంధించటంతోనే అసలు ఈ రాజకీయ పార్టీ దూకుడు ప్రారంభమైంది. వాస్తవం అధ్యక్ష. ఇది అరొకరోయ్ చూడు రాట్లేనే. అమ్మాయి ఏం టార్చర్. అడ్వాన్స్ ఈద్ ముబారక్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఆశీర్వదించండి మావయ్య. కొంతమంది లోపల పెడతారు, మళ్ళా వస్తారు. కొంతమంది వెళ్ళారు కదా, వచ్చారు. గౌరవాన్ని, ప్రాణాన్ని మంచి కాపాడుకోవాలి. ఒక్క పాలిపోయినాయి అనుకో, మళ్ళీ తిరిగి రావు. ఏది మా సురేష్ గారు వెళ్ళాడు, 150 రోజులు ఉన్నాడు, వచ్చాడు. మా రామకృష్ణారెడ్డి 50 రోజులు ఉన్నాడు, ఎమ్మెల్యే, వచ్చాడు. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. మళ్ళా ఒక ఎమ్మెల్యే గారు ఇప్పుడు లోపల ఉన్నాడు, వస్తాడు, అక్కడే ఉన్నాడు కదా. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది. జగన్ జమానాలో 5 ఏళ్ల పాటు విచ్చలవిడిగా జరిగిన మద్యం కుంభకోణం గుట్టును తెల్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. నెక్స్ట్ డేసేది నిన్నే. భారీ లిక్కర్ స్కామ్ లో అక్రమంగా సొమ్మును దేశాలు దాటించారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దోచుకో, పంచుకో, తినుకో. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా, ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? ఇంకా ఎవరినో విడుదల రజనీ గారిని లోపలేస్తామంటున్నారు. అదేంటి నాని గారిని లోపలేస్తామంటున్నారు. అప్పుడప్పుడు ఆయన ఎవరో ఉన్నాడు విజయవాడలో, నిన్ను కూడా వేస్తాం అమ్మటి అంటున్నాడు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్నే సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. పదండి. ఎవడు భయపడతాడు చెప్పండి, నాకు అర్థం కాల. ఏందిరో వాల్యూమ్ పెంచినావు? పెంచక నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? భయపడేవాడు ఎవ్వరు లేరు, భయపడి ఉంటే సర్దుకుంటారు. రే నాగరాజు, ఆఖరిలోనే ఖాయం. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేదు. టైం వచ్చినప్పుడు అద్భుతంగా ముందుకు సాగుతాం. ఎక్కడికి ఏమన్నా ఇదే రైల్వే కంపార్ట్మెంట్ జనాన్ని ఊరికే కుక్కేస్తున్నారు. ఈ సెల్లో ఇక నో వేకెన్సీ అండి. జైలంతా ఫుల్ బిజీ అప్పారావు. అరెస్టులను సాగించి ప్రజాశక్తి నడ్డలేరు. అన్ని నా పోలికలే. ఇలా ఏం చూసావా? అరెస్టులను సాగించి ప్రజాశక్తి నడ్డలేరు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. దీని కొద్దిగా బాబు
సవరణ చేస్తున్నా. అరెస్టులను సాగించి జగన్ శక్తిని అడ్డలేరు. ఎవడాడు ఎవడో 11 నెంబర్ వేసేసాడు, బాగా వేసేసాడు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.